వచ్చే నెలలో ఈ సీజన్కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్లో ఈ షోని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్స్ని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. ఈ సీజన్లో మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తే రెండో సీజన్కి నాని హోస్టింగ్గా చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ని సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్ని మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు, ఇప్పటికే చాలా సీజన్ చేశాను గనుక ఇక బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడు పుకార్లు షికార్లు చేశాయి. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి కంటెస్ట్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటోంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికారు చేశాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్ట్గా వినిపించాయి. కానీ నిర్వాహకులు మాత్రం నాగార్జునకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకి సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టర్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాని ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్ట్ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నింటినీ బేరీజు వేసుకొని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునని హోస్ట్గా కన్ఫర్మ్ చేసి పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇక సీజన్లో స్టార్ సెలబ్రిటీస్ని హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళని తీసుకువస్తుంటే ఆడియన్స్ నుండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. టీఆర్పీ కూడా తగ్గుతోంది. అందుకే సీజన్ 9 కోసం ప్రేమి విశ్వనాథ్, దేవ్జాని లాంటి క్రేజీ సీరియల్ హీరోయిన్స్ని యాంకరింగ్తో అలరించే వర్ష, దీపికా పిల్లి లాంటి హాట్ భామలను తీసుకువస్తున్నారట. అలాగే జబర్దస్త్ ఇమాన్యువల్, చమక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్ కూడా వస్తారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నాగార్జున వరుస సినిమాలు చేయడం లేదు. ఆయన నా సామిరంగా సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకి కూడా ఇప్పటి వరకు కమిట్ కాలేదు. కానీ ధనుష్తో కలిసి కుబేరాలో నటించాడు. అంతేకాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతూ ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరితో అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్గా ఓకే చెప్పాడు. తెలుగు బిగ్ బాస్కి హోస్ట్ మారబోతూ ఉన్నాడు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1-2 వారాల్లో నాగార్జునపై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి సీజన్ 9 ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.